ముందుగా మన ప్రభువు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున మీ అందరికీ శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. ఇంత చక్కటి సమయాన్ని నాకు దయచేసినటువంటి పాస్టర్ గారికి వందనాలు. మన సంఘాన్ని ప్రేమించి వచ్చినటువంటి పాస్టర్ గారికి వందనాలు. ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు మన గుడ్ ఫ్రైడే కాబట్టి ఈరోజు అందరూ ఈ విధంగా కూడుకున్నాం. గుడ్ ఫ్రైడే అంటే ప్రతి ఒక్కరికి తెలుసా? గుడ్ ఫ్రైడే అనే సారాంశం ప్రతి ఒక్కరికి తెలుసా? దేవుని నమ్ముకున్న మనకు యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళి పాపముల కొరకు ఆయన కలవరిశిలపై మరణించాడు కాబట్టి గుడ్ ఫ్రైడే జరుపుకుంటామని క్రైస్తవులుగా ఉన్న మనకు తెలుసు. అయితే అన్నులకు తెలుసా? గుడ్ ఫ్రైడే అని వాళ్ళకి తెలుసు, శుభ శుక్రవారం అని వాళ్ళకి తెలుసు. దాని యొక్క సారాంశం వాళ్ళకి తెలియదు. దేవుని నమ్ముకున్న మనకు ఆ సారాంశం తెలుసు కాబట్టి మనం ఈ సారాంశాన్ని, యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టాడనే సారాంశాన్ని అనేకులకు పరిచయం చేసేటువంటి వారిగా మనం ఉండాలి. ఇప్పటిదాకా 4 మాటలు ధ్యానించుకుందామండి. 5వ మాటగా ధ్యానించుకుందామండి పిల్లరా. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ యేసు ప్రభువారు 5వ మాటగా ఏమని అంటున్నాడంటే దప్పిగొనుచున్నాను అని అంటున్నాడు. అంటే ఆయన ఎలాంటి వాడండి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన ఐగుప్తు దేశంలో యాకోబు యోసేపుల సంతతి వారిని తన స్వాస్థ్యమైన దేశానికి నడిపించడానికి ఆయన బండ నుండి సమృద్ధి అయిన నీళ్లను దయచేసినవాడు. బండ నుండి లక్షల మందికి నీళ్లు దయచేసినవాడు. బండ నుండి నదులను ప్రవహింపజేసినవాడు. అలాంటి వాడు ఏమని అంటున్నాడంటే దప్పిగొనుచున్నాను అని అంటున్నాడు. ఆయన దప్పిగొనుచున్నాడంటే ఆయన దాహమయ్యి ఆయన దప్పిగొనుచున్నానని అంటున్నాడా? ఆయన ఆ కలవరి శిలువలో ఎలా ఉన్నాడంటే ఆ సమయంలోన ఆయన ఎటువంటి సొగసైనను స్వరూపమైనను లేనటువంటి వాడిగా ఉన్నాడు. ఎర్రటి ఎండలో ఆ శిలువ పైన 3 మ్రేకుల మధ్య వేలాడుతున్నాడు. అటువంటి సమయంలో ఆయన దప్పిగొనుచున్నాను అని అంటున్నాడు. ఆయన 3 మేకుల మధ్య అలా ఉన్నప్పుడు ఆయన శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆయన శిలువపై వేలాడుతున్నప్పుడు ఆయన శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి సమయంలో ఆయన ఏమంటున్నాడంటే దప్పిగొనుచున్నాను అని అంటున్నాడు. ఆయన ఎందుకు దప్పిగొనుచున్నాను అని అంటున్నాడంటే అదే మాటను మరోసారి చదువుకుందామండి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు దప్పిగొనుచున్నాను అనెను. ఆయన లేఖనము నెరవేరడానికి ఆయన దప్పిగొనుచున్నాను అని సిలువలో పలుకుతున్నాడండి. అంటే లేఖనము నెరవేరినట్లు అంటే ముందుగానే ప్రవక్తలు ఎక్కడైనా దీని గురించి ఎక్కడైనా రాశారని మనం ఒకసారి ఆలోచించినట్లయితే కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 15. నా బలము ఎండిపోయి చిల్లు పెంకు వలె ఆయను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. ఆయన ఆ శిలువలో ఆ సమయంలో ఎలా ఉన్నాడంటే ఆయన బలము ఏమీ లేదు. ఆయన బలము ఎండిపోయి చిల్లు పెంక వలె అయింది. ఆయన నాలుక ఆయన దౌడను అంటుకుపోయింది. అటువంటి సమయంలో ఆయన ఈ మాట పలుకుతున్నాడు. పూర్వపు లేఖనాలలో దావీదు భక్తుడు ఆ మాట రాశాడు. ఈ మాట నెరవేయడానికి అక్కడ ఆ శిలువలో ఆయన దప్పిగొనుచున్నాను అని అన్నాడండి. ఇదే కీర్తనల గ్రంథం మరో మాట చూసుకుందామండి. ఇదే కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 21. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పివైనప్పుడు చెరుకును త్రాగనిచ్చిరి. ఆయన ఆ కలవరి శిలువలో ఉండి నాకు దప్పిగొనుచున్నానని ఆయన చెప్పినప్పుడు ఆయనకి ఏమి ఇచ్చారండి? ఒక స్పాంజ్ తీసి చేదు చిరకను ముంచి ఆయన నోటికి అందిస్తారండి. అలాంటి సమయంలోన మామూలుగా మామూలుగా వాటర్ తీసుకున్నా కూడా ఏదో విధంగా ఉంటుంది. అట్లాంటి సమయంలోన ఆ చేదు చిరకను ఆయన నోటికి ఇచ్చినప్పుడు ఆయన ఏ విధంగా ఉంటాడు?
ఈ లేఖనాలు నెరవేయడానికి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో దప్పిగొనుచున్నానని అన్నాడు. ఈ లేఖనాలు నెరవేయడానికి ఆయన దప్పిగొన్నాడా? ఇంకో మాట చూసుకుందామండి. ఆయన దేని విషయమై దప్పిగొనుచున్నాడంటే నశించిపోతున్న ఆత్మల కొరకు ఆయన దప్పిగొనుచున్నాడు. నశించిపోతున్న పాపంలోన, అంధకారంలోన, ఈ లోకంలో పడి నశించిపోతున్న ఆత్మల కొరకు ఆయన దప్పిగొనుచున్నాడండి. మనం ఒక ఉదాహరణకు ఒకటి చూసుకుందామండి. అదే యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహంనకిమ్మ ఇవ్వమ్మా అని ఆమెను అడుగుతాడు. అలా అడిగినప్పుడు యేసుప్రభువారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆమెని దాహంనకి ఇవ్వమ్మా అని ఆమెను అడుగుతాడు. ఆమె త్వరగా బావిలో నుంచి నీళ్లు చేది ఆయనకు పోస్తుందా? అలా ఏం చేయదే. అక్కడ ఆయన ఏం అడుగుతున్నాడు? అమ్మ నాకు దప్పికొనుచున్నాను, దాహం ఇవ్వమ్మా అని యేసుప్రభువారు ఆమెను అడుగుతాడు. ఆమె నీళ్ళు చేదిపోయేదు. ఆమె ఏమి సంభాషణ చేస్తా కొద్దిసేపు ఏమని సంభాషణ చేస్తా అంటే, మీరు యూదులు, మేము సమరయులము, మేము పోసే నీళ్ళు మీరు తాగకూడదు, ఈ విధంగా ఉండకూడదు అని ఆమె కొంచెం సంభాషణ చేస్తుంది. సంభాషణ చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటాడంటే, నేను జీవజలం ఇస్తాను, ఆ జీవజలం తాగితే ఎప్పటికీ నీ దప్పికొనరని అంటాడు. అలా అన్నప్పుడు ఆమె ఏమంటాదంటే, ఆ జీవజలం ఏదో నాకు ఇవ్వండి, నేను నీళ్ళకి రాకున్నట్టుంటాను, తప్పి కొనుక్కున్నట్టుంటాను, ఆ జీవజలం నాకు ఇవ్వండి అని యేసుప్రభువారిని ఆమె అడుగుతుంది. అప్పుడు యేసుప్రభువారు ఏమంటాడంటే, నీ పెనిమిటిని తోలుకురమ్మా, అప్పుడు ఆ జీవజలం నీకు ఇస్తానంటే ఆమె నాకు పెనిమిటి లేడని చెప్తుంది. పెనిమిటి లేడని చెప్పినప్పుడు యేసుప్రభువారు ఆమె గురించి చెప్తాడు, నీకు పెనిమిటి లేడన్నమాట నిజమే, అయితే నీకు 5గురు పెనిమిటిలు ఉండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడని ఆమె జీవితం గురించి చెప్తాడు. ఆమె జీవితం గురించి చెప్పినప్పుడు ఆమె నేను చేసినవన్నీ చెబుతున్నాడు, ఈయన నిజంగా దేవుని కుమారుడని ఆమె విశ్వసిస్తుంది. ఆమె విశ్వసిస్తే తన హృదయాన్ని మార్చుకొని ఆమె ఆ ఊర్లోకి వెళ్ళి నేను చేసినవన్నీ ఈయన చెబుతున్నాడు, ఈయన నిజంగా దేవుని కుమారుడు, ఈయన నిజంగా దేవుడని ఆమె ఆ గ్రామంలో, ఆ పట్టణంలో ప్రతి ఒక్కరికి వెళ్ళి చెబుతుంది. ఆమె అందరినీ పోగు చేస్తుందండి, ఆయన గురించి సువార్త చెబుతుంది. అప్పుడు అక్కడ ఏం కనిపిస్తుందంటే ఆయన దాహం తీరినట్టుగా కనిపిస్తుంది. ఆమె నశించిపోతున్న ఆత్మను ఆయన రక్షించాడు. నశించిపోతున్న ఆత్మే ఆయన యొక్క దాహమని ఈ మాటలో మనకు తెలియపరుస్తున్నాడు. ప్రియులరా, యేసు ప్రభువారు ఎందుకు ఈ మాట అన్నాడంటే, అనేక ఆత్మలు నశించిపోతున్నాయి కాబట్టి నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికే ఆయన దప్పికొన్నాడని మనం ఈ మాట చూసుకుంటున్నామండి. మనం ఏ విధంగా ఉండాలి? మనం దేవుని ఎరుగున్న మనం కూడా ఏ విధంగా ఉండాలి? ఆయన మాటలను అనేకులకు తెలియపరచాలి. నశించిపోతున్న ఎన్నో ఆత్మలు ఉన్నాయి. ఆ ఆత్మలన్నింటినీ రక్షించాలంటే దేవుని ఎరిగిన మనము ఆ మాటలు ఇతరులకు చెప్పాలి. ఇతరులకు చెప్పినప్పుడు మనం కూడా ఎలా ఉంటామంటే ఆయన దప్పిక తీర్చినటువంటి వారిగా ఉంటాం, ఆయన దాహం తీర్చినటువంటి వారిగా ఉంటాం. ఆ విధంగా మనం ఉండాలని ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను.